యెషయా ప్రవచన గ్రంథంలో 53వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన అధ్యాయమే ఇది. దేవుని ప్రవచనము. ఆల్మోస్ట్ యేసయ్య పుట్టక ముందు ఒక 650-700 సంవత్సరాల టైంలో రాసిన ప్రవచనం ఇది యెషయా ద్వారా. దీంట్లో ప్రవచనాల నెరవేర్పు యేసయ్య లోపల జరిగినదని ప్రకటన గ్రంథం ఉంటది. అయితే ఆహ్ ఒక స్ట్రేంజ్ నెరవేర్పుని మనం ఈరోజు ఫోకస్ చేద్దాము. దాని మీద డివోషన్ ఫోకస్ చేసి, మనం ఎట్లా ఈ కాలంలో మనం ఎట్లా ప్రిజర్వ్ జేసుకోవాలి, దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలో చూద్దాము. 50 యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయంలో 9వ వచనం ఉన్నది. 8 ఉన్నది. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా! సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. దీని తర్వాత ముఖ్యం 9వ వచనం ఉంటది. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడెవడు అని క్వెషన్ ఏస్తున్నాడు. ఈ 53వ యెషయా గ్రంథమున 53వ అధ్యాయంలో ఓపెనింగ్ చూడండి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను అని క్వెషన్ తోటి స్టార్ట్ చేస్తాడు. ఆ క్వెషన్ మళ్ళా రిపీట్ చేస్తాడు ఇక్కడ. అయినను అతని తరములో ఈ సంగతి ఆలోచించిన వాడెవడు అని. దేవుని చిత్త ప్రకారం ఆలోచించేటోళ్ళు కావాలన్నమాట. ఏ ఏ ఏ విధంగా అతనికి సురూపమైన లేదని మొత్తం 53వ అధ్యాయంలో ఉన్నదంతా రాసి చివరికి అంటున్నానన్నమాట. ఎవరు అసలు కరెక్ట్‌గా ఆలోచించిండ్రు అని. దాని తర్వాత వచనంలో ఉంటది. ఆలోచించిన భక్తుని గురించి మనం చదువుదాం ఈరోజు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి చేయబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయంగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటం లేదన్నాడు. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను అనే పదం తీసుకున్నాం. యేసయ్య చేసిన శిలువ మీద చేసిన ప్రతి ఒక్క దానికి పాత నిబంధన నెరవేర్పుకు శిలువలో జరిగిన రియలైజేషన్ ఉన్నది కదా! అట్లా శిలువ కరెక్ట్‌గా దేవుడు వాక్య ప్రకారం, లేఖనాల ప్రకారంగా ఆయన దాహమైనది అని అడుగుతాడు. సమాధానమైన బలి అంతకుముందు చేసినది బలికి సింబాలిక్‌గా యేసయ్య నిజంగా బలి అయితాడు. మన అపరాధముల గురించి అని రాస్తాడు చూడు. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానం చూచును అంటున్నాడు. సో, ఇవ ది ఆ బలికి సింబాలిక్‌గా యేసయ్య ఉన్నాడు గదా! ఇంకొక ప్రవచనం ఏం నెరవేరిందంటే ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను అని అన్నాడు. యేసయ్య మనం మళ్ళా నూతన నిబంధన వచ్చినప్పుడు యేసయ్య చనిపోయినంక ఆ ఇన్సిడెంట్ ఉంటది. అది గూడా చూస్తాం. మత్తయి సువార్త చివరి అధ్యాయాల్లో ఉంటది. ఆహ్, ఏముందంటే 50 27వ అధ్యాయం మత్తయి సువార్త 27, 57లో ఉన్నది. యేసు శిష్యుడుగా ఉన్న అరిమత్తయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్లి దేహం ఇమ్మని అడిగిండు. అరిమత్తయి యోసేపు అనే ఒక ధనవంతుడు వస్తాడు. వచ్చి అడుగుతాడన్నమాట. ఇది యెషయా ప్రవచన గ్రంథంలో రాసిండ్రు. ఆయన బలి అయిపోయినంక ఒక ధనవంతుని యొద్ద పెట్టిండ్రు అని రాసిండ్రు. అరిమత్తయి యోసేపు గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఆ కాలంలో ఎవరు ఆలోచించిండ్రు అంటే ఎవరు ఆలోచించలేదు. యెషయా చెప్పిన ఆ వార్నింగ్ ఉన్నది గదా! ఏమంటుండంటే, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. యెహోవా బాహువు అంటే యేసయ్యకున్న బిరుదనమాట. మళ్ళా అదే అంటుండనమాట. అయినను అతని తరంలో ఈ సంగతి ఆలోచించిన వాడెవడు? ఆలోచించినవాడు ఒక ధనవంతుడు ఉంటాడనమాట. అప్పుడు ఆ ధనవంతుడు యేసయ్య దేహాన్ని ప్రిజర్వ్ జేయడానికి పోతాడు. మత్తయి సువార్తలో ఆయన ధనవంతుడు అని స్పెషల్‌గా మెన్షన్ జేసిండ్రు. అదే మనం మిగతా సువార్తల్లో గూడా దాని గురించి చూద్దాము. యేసయ్య శరీరాన్ని ఎందుకు ప్రిజర్వ్ జేయాల్సొచ్చింది? శరీరాన్ని ప్రిజర్వ్ జేస్తే దానికి ఇంపార్టెన్స్ బైబిల్‌లో ఎందుకు ఇచ్చిండ్రు? మనం గూడా ఇప్పుడు మన శరీరాలని దేవుని కొరకు ఎట్లా ప్రిజర్వ్ జేసుకోవాలి? మన శరీరాన్ని మనం దేవుని కొరకు కేర్‌ఫుల్‌గా పెట్టకపోతే రిజరక్షన్ అయినప్పుడు పాపంతో కూడిన ఈ శరీరంతో చేసిన పాపాలను బట్టి మనకు రేపు దేవుని సన్నిధిలో పోవడానికి అవకాశం ఉండదు.
అందుకని దేవుడు ఒక మీడియం ఇచ్చిండు అనమాట. ఆ శరీరం ఇచ్చి ఆ శరీరాన్ని దేవుని కొరకు వాడాలి అని. మొదట ఆదామును చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మన శరీరాన్ని మనం ఏ విధంగా ప్రిజర్వ్ చేసుకుంటున్నాం దేవుని కొరకు అని దాన్ని యేసయ్య శిలువ మీద యేసయ్య శరీరానికి మనం కంపేర్ చేసుకొని చూస్తున్నాం. మార్కు సువార్తలు కూడా దాని గురించి రాస్తారు. అది ఉమ్, మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఉన్నది. ఏమని రాసిందంటే ఇక్కడ గనుక సాయంకాలం అయినప్పుడు అరిమత్తయి యోసేపు, ఇది 43వ వచనం ఉంది, మార్కు 15:43. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి పిలాతుని వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన వాడై ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. అరిమత్తయి యోసేపు గురించి మత్తయి ఏమన్నాడంటే ఒక ధనవంతుడు అని చెప్పిండు. మార్కు రికార్డ్ చేస్తున్నారు. అరిమత్తయి యోసేపు లోపల చూసిన క్వాలిటీ ఏంటంటే అతడు ఘనత వహించిన సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేటోడు అన్నారు. లూకా తర్వాత ఇంకా ఫస్ట్ మార్క్ రాసిండు, తర్వాత మత్తయి రాసిండు. ఈ సువార్త క్రొనాలజీ చూస్తే లూకా రాసినప్పుడు లూకా కూడా ఏం రాస్తున్నాడు చూడండి ఆయన గురించి. లూకా 23వ అధ్యాయము 23:50లో ఉన్నది. అరిమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునయ్యుండి వారి ఆలోచనను వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు. యూదులు యేసయ్య గురించి చేసే పనికి ఆయన ఇష్టపడాడు. ఆ కాలంలో నా గురించి ఆలోచించేటోడు ఎవరున్నారు అని యేషయా ప్రవచనం అన్నట్టు ఆలోచించేటోడు ఒక్కడు ఉన్నాడు అనమాట, అరిమత్తయి యోసేపు అని. ఆయన మాత్రం యూదులు చేసే పని, యేసయ్యకు యూదులు చేసే ఆ సిలువ కార్యక్రమం, అన్యాయపు తీర్పు ఇదంతా ఇష్టపడకపోయేది ఆయన. ఆయన అప్పుడు ఏం చేసిండంటే ఆయన గురించి రాసినప్పుడు అతడు సజ్జనుడు నీతిమంతుడు అయ్యుండి వారు ఆలోచనను వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేటోడు అని రాస్తాడు. యోహాను రాసినప్పుడు యోహాను ప్రొజెక్షన్ చూడండి, యోహాను కూడా రాస్తాడు సేమ్ ఈ అరిమత్తయి యోసేపు గురించి. యేసయ్య దేహం గురించి ఏ శిష్యులు అబ్జర్వ్ చేసినప్పుడు మనం కూడా అది అబ్జర్వ్ చేస్తే ఆ యోహాను సువార్త ఈ 19వ అధ్యాయంలో ఉన్నది. 19, 20, 38, 19:38. అటు తరువాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయి యోసేపు తాను యేసు దేహం తీసుకొని పోవుటకు పిలాతుని వద్ద సెలవు అడిగాను. పిలాతు సెలవిచ్చాను. అతడు వచ్చి యేసు దేహము తీసుకొని పోయాను. సో 4 సువార్తలలో రికార్డ్ చేసిండ్రు ప్రత్యేకంగా అరిమత్తయి యోసేపు అనే క్యారెక్టర్ని చేసి యేసయ్య బాడీని తీసుకుపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంతకుముందే యేసయ్య ఏం చెప్తారంటే యెరూషలేము దగ్గర పోయినప్పుడు దేవాలయం అంతా కూడా ఇట్లా పడితే అట్లా కమర్షియలైజ్ చేసి అక్కడంతా వ్యాపారాలు చేస్తుంటారు. క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు యేసయ్య వచ్చి ఆ దేవాలయం చూసిన తర్వాత అంటాడు, ఇది నా దేహమైన దేవాలయం కదా, దీన్ని దేవుడు అంత దొంగల గుహగా ఎట్లా చేసింది మీరని యేసయ్య దాన్ని అంతా క్లీన్ చేస్తాడు. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు చూపించిన కోపము ఫస్ట్ టైం అన్నమాట. అది ఫిజికల్ గా చూపిస్తాడు. ఫిజికల్ గా మంచిగా తాడులో పేని కొరడాలు తయారు చేసి కొట్టేలా కొడతాడు వాళ్ళని. అది అయిన తర్వాత యేసయ్యని అన్యాయపు తీర్పు తీరుస్తారన్నమాట. సో మందిరాన్ని సరిచేసేది యేసయ్య చేస్తాడు. చేసినప్పుడు కూడా ఒక మాట అంటాడు యేసయ్య, ఏంటంటే ఈ మందిరాన్ని పడగొడితే 3 దినములలో నేను లేచి నిలబెడతాను దాన్ని అంటాడు. అంటే అప్పుడు యూదులు అడుగుతాడు, ఈ మందిరాన్ని ఈయన ఎట్లా నిలబెట్టగలుగుతాడు, ఈయనకి ఎట్లా సాధ్యమవుతుంది అని అడుగుతాడు. అప్పుడు యేసయ్య ఆయన దేహం గురించి మాట్లాడుతానని ఉంటది. దాని గురించి యోహాను రాస్తున్నాడు చూడండి. యోహాను 2వ అధ్యాయంలో ఉంటది, 2:19 ఉంటది. యేసు ఈ దేవాలయంను పడగొట్టబడి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయం
46 సంవత్సరములు కట్టిరి, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనేది. అయితే ఆయన తన శరీరమును దేవాలయం గూర్చి ఈ మాట చెప్పాను. అతడు మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని అతని శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటలు వినిరి. సో యేసయ్య అప్పుడు అన్న మాట ఇదన్నమాట. ఆ దేవాలయానికి యేసయ్య శరీరానికి కంపేర్ చేస్తుంది. మనకు కూడా ఉంటది కదా! కొరింథీ పత్రిక 3:16లో ఉంటది. మన దేహము దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నది కదా! మీ ఆలయాన్ని సరి చేసుకుంటే, ఆలయాన్ని ఎవడు చెడగొడతాడో వాడిని దేవుడు చెడగొట్టేస్తాడంట. మన దేహం ఎంత క్లియర్ వార్నింగ్ ఇస్తాడు పౌలు. ఈ అండర్‌స్టాండింగ్ పౌలుకొచ్చినప్పుడు ఇస్తాడు చూడండి. మొదటి కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును అంటున్నాడు. సో, మనం దేవుని ఆలయం అని నమ్మినప్పుడు మన ఆలయాన్ని పాడు చేసేది ఎవరు అసలు? మనమే చేసుకుంటాం. మనం అలో చేయకుండా మన శరీరం మీదకి ఎవడన్నా ఏమన్నా చేయగలుగుతాడా? మనకున్న అలవాట్లు గాని, మనం ఏం తినాలనుకున్నాం, ఏం తినొద్దనుకున్నాము. ఒకవేళ మనం వద్దనుకుంటే మనల్ని ఎవడు ఆపగలుగుతాడు? శరీరం లోపలికి పాపము పోకుండా మనమే ఆపగలుగుతాం. వ్యభిచారము చేయొచ్చు, అక్రమం చేయొచ్చు, అబద్ధాలు మాట్లాడడం ఇవన్నీ మనం అవయవాలు మన దేహంలో ఉన్న అవయవాలను వాడుతుంటాం. మన కనుదృష్టిని బట్టి మనం పాపం చేస్తాం. ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ దేహాన్ని ఈ ఆలయాన్ని చెడగొట్టేది ఎవరంటే మనమే. అందుకని ఈ దేహాన్ని ప్రిజర్వ్ చేయాలి. అరిమత యోసేపు యేసయ్య దేహాన్ని కేర్‌ఫుల్‌గా ప్రిజర్వ్ చేసిండు. ఎందుకు చేసిండంటే ఆయన నీతిమంతుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేటోడు. ఆయన ధనవంతుడై ఉన్నాడు. ఏదో ఏం లేనప్పుడు దేవుని గురించి మాట్లాడడం వేరే. అన్నీ ఉండి దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉంటాడు. ఆయన స్పెండ్ చేస్తాడు. యేసయ్యని శరీరం దింపి తీసుకోపోవడానికి. అందరూ వ్యతిరేకిస్తుంటారు. సిలువ వేయండి. యేసయ్య కూడా అందరికంటే ఎక్కువ క్రిమినల్‌గా కనిపిస్తాడు ఆ టైంలో. అక్కడ సమాజం అంతా యేసయ్యకి వ్యతిరేకంగా ఉంటది. అప్పుడు యేసయ్య పక్షాన వస్తాడు. వచ్చి పిలాతు దగ్గరొచ్చి నేను ఈ దేహాన్ని దాచిపెట్టాలి. కేర్‌ఫుల్‌గా పెట్టాలి. మర్యాదకరంగా యూదుల ఆచారం చొప్పున దీన్ని భూస్థాపన చేయాలని అని తీసుకోగలుగుతాడు. ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేది ఇంపార్టెంట్ అని ఆయన నమ్మిండు. నీతిమంతుడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తాం. ఇప్పుడు మనం కూడా నీతిమంతులం దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తే నిత్య రాజ్యంలో ఆయన దగ్గర పోవాలన్నప్పుడు మన కంట్రోల్‌లో ఉన్నది ఒక టెంపుల్ ఏందంటే అదే మన శరీరం. దాన్ని మనం కేర్‌ఫుల్‌గా కాపాడుకోవాలి. మన శరీరం నుంచి వచ్చే ప్రతి ఒక్క దాన్ని కూడా దేవునికి మహిమ కలుగుతుందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ మనం పవిత్రులంగా ఉండాలి. తర్వాత పవిత్రమైన పనులు చేయడానికి దాన్ని వాడాలి. తప్పు చేయకుండా ఉండడం దాంతోటి సరిపోదు. అందుకని మన దగ్గర ఎక్కువ సంఘాలలో చెడిపోవడానికి కారణం ఏందంటే, ఎవరికి వాడు నీతిమంతులై నేనేం తప్పు చేస్తలేను. తప్పు చేసినోడిని దేవుడే చూసుకుంటాడని వీడు అక్రమాన్ని అడ్డుకుంటలేడు. దేవునికి పనికి రావాల్సిన శరీరాన్ని వాడట్లేడు దేవుని కొరకు. బాడీ బిల్డర్స్ ఉంటారు చూడండి. బాగా మంచి ఇట్లా పెట్టి బాడీ చూపిస్తుంటారు. కానీ వాడు దేనికి పనికిరాని బాడీ అన్నమాట. వాడు ఓన్లీ చూపియడానికే తయారు చేసుకుంటుంటాడు. అన్ని ఇనుప సామాన్లు మోసి వాడు చేసుకుంటాడు. ఎవ్వనికి ప్రయోజనం ఉండదు. అదే ఇంకొకడు కష్టపడి అన్ని పరిచారం చేసి అవి ఇవి మోస్తా ఉంటాడు వాడు. అప్పుడు వాని శరీరం కూడా స్ట్రాంగ్ అయితది. కానీ వాడి పనికి దానికి ఫలితం ఉంటది. 10 మంది కొరకు చేస్తాడు. ఒకడు వాని శరీరాన్ని యుద్ధము చేయడానికి వాడతాడు. దేవుని కొరకు కరెక్ట్‌గా యుద్ధం చేయడానికి శరీరాన్ని వాడినప్పుడు వాడు విశ్వాస వీరుడైతాడు. మన శరీరము కూడా దేవుడిచ్చిన పరిశుద్ధతతోటి దేవుని పక్షాన మనం దాన్ని వాడకపోతే ఇట్ ఈస్ నాట్ యూజ్‌ఫుల్ అన్నమాట. అరిమత్తయి యోసేపు ఆయన నీతిమంతుడని ఎట్లా ప్రూవ్ చేసుకుండంటే ఆయన చూపిచ్చిండు అక్కడ యాక్టివిటీలో చూపిచ్చిండు. ఎంత వ్యతిరేకం సమాజం వ్యతిరేకం ఉన్నప్పుడు ఆ దేహం కావాలని పోయి అడిగి దాని కొరకు ఆయన ధనవంతుడు, పరపతి కలిగినోడు, సభ్యులలో ముఖ్యుడు, యూదులలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఆయన. నా రెప్యుటేషన్ ఏమైతది అవన్నీ చూసుకోలేకపోయిండు. నేను ఖచ్చితంగా ఈయన నీతిమంతుడని నాకు తెలుసు. ఈ తరములందరూ ఈయనను అన్యాయంగా సిలువ వేసిండ్రు కాబట్టి నేను తీసుకొని పోతానని పిలాతు దగ్గర పోయి అడగగలిగిండు. ఇప్పుడు మనము గూడా మన దేహాన్ని మనం ఏ విధంగా ప్రిజర్వ్ చేస్తున్నాం దేవుని కొరకు? ఏ విధంగా వాడుతున్నాం?
తర్వాత మనల్ని అటువంటి దేహాలన్నీ కలిసినప్పుడు దేవుని సంఘం అవుతుంది కదా. యేసయ్యనే సంఘానికి శిరస్సు అయినప్పుడు సంఘమే ఆయన దేహం అయి ఉన్నప్పుడు ఆ సంఘంలో కూడా దేహాన్ని మనం ఎట్లా ప్రిజర్వ్ చేస్తున్నాం, ఆ దేహంలో అక్రమాలు జరుగుతుంటే మనం ఎంతవరకు దాన్ని సెట్ చేస్తున్నాం. దేవునికి మహిమకరంగా లేకుంటే ఆ దేహం మీద ఏమన్నా అయితే మనం నిలబడాలి దేవుని పక్షాన. అట్లా నిలబడ్డప్పుడు ఈ అరిమత్తయి యోసేపు ఉన్న క్యారెక్టర్‌ని మనం కరెక్ట్‌గా అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతాం. మనం గూడా అటువంటోళ్ళు కావాలి. ఈ తరంలో గూడా దేవునికి వ్యతిరేకమైన సమాజం ఉన్నది. దేవునికి వ్యతిరేకంగా సంఘంలో అందరూ ఉన్నారు. అప్పుడు దేవుని పక్షాన ఎవరు నిలబడి సంఘాన్ని ప్రక్షాళన చేస్తారు అంటే, ఎవరు సరి చేస్తారంటే, యేసయ్యలాగా నేను చేస్తానని మనం పోయి సంఘాన్ని మనం సరి చేసుకోవాలి. మన కుటుంబంలో క్రమం లేకుంటే మనమే సరి చేసుకోవాలి. మన శరీరంలో సరి చేసుకోవాలి ఫస్ట్ మనం. ఈ 3 విధాలుగా మనం సరి జేసుకోవడమే దేవుని సన్నిధిలో ఆయన రక్త ప్రభావం చూడడం అన్నమాట. యేసయ్య చనిపోయి తిరిగి లేచి మళ్ళా పునరుత్థానుడై మళ్ళా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిలో చూసేది ఇదే క్వాలిటీ అన్నమాట. హౌ ఫార్ వి ఆర్ ట్రైయింగ్ టు క్లెన్స్ అవర్ సెల్వ్స్. హౌ ఫార్ వి ఆర్ ట్రైయింగ్ టు ప్రొజెక్ట్ క్రైస్ట్. ఆ సిలువ వేయబడిన క్రీస్తునే మేము చూపిస్తున్నాం అన్నప్పుడు, సిలువ వేయబడిన క్రీస్తుని ఐడెంటిఫై చేయగలగాలి మనం. ఎంతమంది ఐడెంటిఫై చేస్తున్నారు ఈ కాలంలో? మనమేం జేస్తున్నాం అది చూడాలి. ప్రతి ఉదయం మనం మెడిటేట్ జేస్తున్నప్పుడు అందుకనే ఎప్పుడనో 600, 700 సంవత్సరాల క్రితము యెషయాకు దెలవదసలు. అరిమత్తయి అనే ఒక ప్లేస్ ఉంటది. అక్కడ యోసేపు అనే ఒక మనిషి ఉంటాడు. ఆయన ధనవంతుడై ఉంటాడు. ఆయన దేవుని పక్షాన వచ్చి యేసయ్య దేహాన్ని కాపాడుతాడు. ఎందుకంటే మళ్ళా తిరిగి అదే దేహముతోటి యేసయ్య లేవాలి గాబట్టి. ఆ దేహానికి ముఖ్యమున్నది. ఇది యోహాను యెషయాకు తెలవదసలు. కానీ ఆయన ప్రవచించిండు. ఒక ధనవంతుని దగ్గర ఈయన శరీరం పోయి ఉంటది. అక్రమంగా సురూపమైన సొగసైన లేదు. భయంకరంగా మన దెబ్బల కొరకు ఆయన మన పాపముల కొరకు ఆయన దెబ్బలు తిని చనిపోతాడు. మృతుల లోకంలో ఉంటాడు ఆయన. కానీ ఒక ధనవంతుని దగ్గర పెట్టబడిండు. ఈ రిచ్ పర్సన్ గురించి అక్కడ ఎప్పుడో రాసిండనమాట యెషయా. ఆ రిచ్ పర్సన్ మళ్ళా మనకు మత్తయి రికార్డ్ చేసిండు. ఒక ధనవంతుడు ఉండెను అని రాస్తే. మత్తయికి అసలు సంబంధమే లేదు గదా. ఎక్కడ యెషయా, ఎక్కడ మత్తయి. బైబిల్ ఎంత బ్యూటిఫుల్‌గా రికార్డ్ చేసిండ్రు. ఎంత ఖచ్చితంగా నెరవేర్చిండ్రు అది. అట్లా యేసయ్య అంటుండు, "మీ దేహాన్ని గూడా మీరు జాగ్రత్తగా నా కొరకు వాడండి, నా కొరకు చేయండి. నేను ఎట్లా పునరుత్థానుడై మహిమ దేహంతోటి నిరంతరం దేవుని సన్నిధిలో ఉన్నానో, మిమ్మల్ని గూడా అట్లా చేస్తాను" అని అంటుండు. అందుకనే మనం మనల్ని క్లెన్స్ చేసుకోవడం చాలా అవసరం. అట్లా చేసుకోవాలంటే యాక్సెప్ట్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. దేర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ కెన్ కీప్ అస్ అవే ఫ్రమ్ సిన్. పాపము నుండి మనల్ని పవిత్రం చేసేది యేసయ్య రక్తం తప్ప ఇంకా వేరే ఏ ఆలోచన ఎంత నీతిమంతులమైనా గూడా పాపమే. ఈ శరీరమైన పాపమే, ఆలోచనలు, స్వభావం. అందుకని ఈ లోకం నీతి ఉన్నది వేరే, దేవుని నీతి వేరే. ఎందుకంటే సమాధాన పరార్థ బలిగా ఆయన మన కొరకు అర్పింపబడ్డాడు. అట్లా దేవునితో సమాధాన పడకుండా మనం పరిశుద్ధులం అని ఆలోచిస్తే మనం తప్పైపోతాం. కాబట్టి మనం ఈ ఉదయ కాలంలో లెట్ అస్ చెక్ అబౌట్ దిస్. ఈ క్యారెక్టర్ ఉన్నాడు కదా. అరిమత్తయి యోసేపు అనే ఆయన ఒక నీతిమంతుడు. ఆ కాలంలో ఉన్న సమాజానికి వ్యతిరేకంగా ఆయన ఒప్పుకోలేదు వాళ్ళతోటి. ఒప్పుకోకుండా యేసయ్య దేహాన్ని ప్రిజర్వ్ చేశాడు. ఇప్పుడు గూడా మన సమాజంలో గూడా మనం పాపం జేయడానికి ఎన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి అసలు. ఫిజికల్‌గా పాపం జేసే అవసరమే లేదు. మొబైల్ తెరిచినా ఎక్కడ జూసినా గూడా నీకు పాపం ఇట్లా ఒక బటన్ నొక్కితే దొరికిపోద్ది. అంత పాపం ఉన్నది మన మధ్యలో. అప్పుడు మనల్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. మన ఆలోచనలు, మన శరీరము, మనం చేయబోయే పనులు వీటన్నిటిని చేసుకోగలగాలి. ఈ కాలంలో అరిమత్తయి యోసేపు కావాలి దేవునికి. సంఘములైనా గూడా, కుటుంబములైనా సమాజాన్ని ఎదిరించగలగాలి. దేవుని దేహము గురించి ఆసక్తి కలిగి దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. మనమైన సంఘం గురించి మాట్లాడినప్పుడు ఇటువంటి ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాం. ఆ అరిమత్తయి యోసేపు జీవితకాలం అంతట్లా ఏమేం చేసిండో గాని, ఈ ఒక్క పనితోటి ఆయన ఒక ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఒక దేవుడు సాధనంగా మనల్ని కూడా మనం ఎన్ని పనులు చేస్తున్నామో తెలవదు గానీ, ఏదో ఒక పని ఉంటది. ఆ ఒక్క పనిని పట్టుకొని దేవుడు అంటాడు, "వీడు కరెక్ట్ నా నిత్య రాజ్యంలో కనబడేటట్టు నా కొరకు పని చేసిండంటాడు." అటువంటి పనులు మనం చేయాలి. అందుకనే దేవుడు వాక్యంలో రాసిండు. ఒక సమరయుని గురించి రాసుకుంటా, ఎవడో తెలవదు గానీ వాడు అక్కడ పడిపోయి ఉంటే,
ఒక సమరయుడు పోయి వాడిని కాపాడుతా. నేను దాహం ఉన్నప్పుడు నాకు నీళ్ళు ఇచ్చినావు, నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను విజిట్ చేసినావు కదా అంటాడు యేసయ్య. సో మనం ఎన్ని ఆపర్చునిటీస్ దేవుని కొరకు పనిచేయడానికి ఉన్నాయి కదా, ఇవన్నీ మనం సమాజంగా చేసినప్పుడు దేవుడు అంటాడు అనమాట, నా కోసం ఒక గిన్నెడు నీళ్లు తీసుకొని ఇచ్చినప్పుడు కూడా అంటాడు. ఇవన్నీ కూడా మనం ఈ కాలంలో నెరవేర్చాలంట. మన దేహం ఉన్నంత వరకే మనం దేవుని కొరకు పని చేయగలుగుతాం. ఎన్ని ఆలోచనలు ఉన్నా కూడా ఆ ఆలోచనలు అన్నిటిని మనం ఫిజికల్గా నెరవేర్చడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి మన శరీరాన్ని, మన ఆలోచనలు, మన ధనాన్ని, మన పరపతిని వాడాలి. అదే దేవుని సేవ. అట్ట చేయగలిగిన నిజమైన సేవ చేసి ప్రతి విశ్వాసి కూడా దేవుని శిష్యుల కిందకి లెక్కొస్తున్నాం అనమాట. అప్పుడు మనం పోయి బూదిగంతముల వరకు యేసయ్య గురించి మనము నోరు తెరిచి చెప్పే అవసరం లేదు. మనం చేసే ప్రతి పని కూడా దేవుడు ఆయన చిత్త ప్రకారంగా నెరవేరుస్తా పోతా ఉంటాడు. ఎవరో ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఈ కాలంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధాలున్నాయి. టెంపుల్ గురించి వచ్చింది కదా, యెరూషలేము గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. మన శరీరం కూడా ఒక టెంపుల్ అన్నాము. మొదటి టెంపుల్ కంటే సెకండ్ టెంపుల్ చూసి సంతోషపడ్డారని మనకు బైబిల్లో ఉంటుంది. ఎజ్రా, నెహెమియా, ఎస్తేర్ ఈ గ్రంథాలలో మనకు ఉంటుంది. రీబిల్డింగ్ అంటారు. మళ్ళొకసారి పునఃప్రతిష్ఠ చేసుకోవాలన్నప్పుడు, దేవుని కొరకు మళ్ళీ ఒకసారి మహిమకరంగా ఉండాలంటే, మన జీవితాలు కూడా మనం సరి చేసుకోవాలంటే, మనము నిజంగా అదొక సింబాలిక్గా రాసిందన్నమాట. ఎజ్రా ప్రవచన గ్రంథంలో ఉంటుంది. ఆ 3వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఎటువంటి మంచి వాచనం అంటే 3:10లో ఉన్నది. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాది వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులు లేవీయులు చేయు తాళములతోనూ నిలబడి యెహోవాకు స్తోత్రం చేసిరి. మళ్ళా పునాదులు మళ్ళా వేసిండ్రు. నేర్పరైన శిల్పకారుని వాళ్ళని పునాది మళ్ళా వేసిన ఆయన పౌలు అంటాడు. అప్పుడు చూడండి దాంట్లో 12వ వచనం ఉంటుంది. మునుపటి మందిరము చూసిన యాజకులలోను, లేవీయులలోను, కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాది చూసి గొప్ప శబ్దంతో ఏడ్చింది. అది సంతోషంగా ఏడిసిందా, దుఃఖంతో ఏడిసిందా తెలుస్తలేదని రాసింది. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయేది. జనులు గొప్ప ధ్వని చేయుచుండగా ఆ శబ్దము బహుదూరము వినబడాను. అంత ఎక్సైట్మెంట్, సంతోషంగా వాళ్ళు అంత ఏడుస్తున్నారు, నవ్వుతున్నారు, జయధ్వనులు చేస్తా ఉన్నారు. ఎందుకంటే పునాది మళ్ళా వేయబడ్డది మందిరం గురించి అని. మనం కూడా మన మందిరం అనే శరీరాన్ని మనం దేవుని కొరకు మళ్ళా ప్రతిష్ఠించుకున్నప్పుడు పరలోకం నుంచి దేవదూతలందరూ, దేవుడు, సర్వ సైన్యం అంతా కూడా మా ప్రతినిధిగా ఒకడు భూమి మీద మళ్ళా ప్రతిష్ఠించుకున్నాడు, వీడు ఒక మందిరం లాగా మళ్ళా తిరుగుతాడు అని దేవుడు సంతోషపడుతుంటాడు. ఒకడు రక్షింపబడ్డప్పుడు దేవదూతలు ఎంత సంతోషం ఉంటుంది పరలోకంలో. ఒకడు దేవుని కొరకు నిర్ణయించుకొని సమర్పించుకున్నప్పుడు అంతకంటే గొప్ప శబ్దం వస్తుంది, ఎంతో దూరం వరకు వినబడ్డది అని. దీనికి పౌలు రాస్తాడు అనమాట. ఏమని రాస్తాడంటే ఆ పునాది క్రీస్తే అని రాస్తాడు. అది చదివి ముగిద్దాము. 1 కొరింథీ 3వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంటుంది. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడూ వేయలేడు. ఆ పునాది క్రీస్తే అంట. ఆ ఫౌండేషన్ మీద మనం నిలబడి దేవుని కొరకు పని చేస్తున్నాం. ఆ క్రీస్తు ఇప్పుడు సజీవుడై ఉన్నాడు. ఆ చనిపోయి మృతుల నుండి లేపబడిన క్రీస్తుని మనం గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ శరీరం మనం ఐ డోంట్ నో ఎట్లుంటుందో కానీ మన అందరూ ఎందుకు ఆలోచిస్తలేరు కానీ మనకు హెల్దీగా ఉన్నప్పుడు దేవుని కొరకు పని చేయగలిగిన కెపాసిటీ ఉన్నప్పుడు, అందుకే యవనస్తులను పట్టుకోవాలి, స్త్రీలు, పురుషులు, పిల్లలు, ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు ఏమన్నా చేయగలుగుతాం అనే టైం ఉన్నప్పుడు ఆయన కొరకు మ్యాక్సిమం చేయాలి. తర్వాత ఏమన్నా కానీ శరీరం తర్వాత సహకరించినప్పుడు అప్పుడు ఏం చేస్తాం మనం, ఎక్కడ పోతుంది? అప్పుడు చెప్తా ఉంటే వాళ్ళు సమాజమైన మన సొంత పిల్లలే అంటారు. వయసు పడ్డాక మస్తు నీతులు చెప్పొచ్చు, నువ్వేం చేసినావు, నువ్వు యవ్వనం ఉన్నప్పుడు ఏం ఏం బతికినావు అంట కదా. ఎవరన్నా సీరియస్ తీసుకుంటారా? అదే దేవుని పక్షాన యుద్ధం చేసి ఒక యోధుడు ఉన్నాడు,
ఆయన నోటి నుంచి వచ్చే మాట చూసినప్పుడు ప్రతి ఒక్కరు వింటారు. అరే! కరెక్టే కదా! ఈయన జీవితం అంతా కూడా దేవుని పక్షాన శూరునిలాగా నిలబడ్డాడు కాబట్టి, ఈ మాటలకు విలువ ఉంటదండి. మనం చేసే ప్రతి పనికి కూడా ఖచ్చితంగా మనం నెక్స్ట్ తరములని ప్రభావితం చేయాలంటే, మన క్రియలు చూస్తూనే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. దేవుని పక్షాన అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు చూస్తాడు కాబట్టి, ఆయనకి ఇష్టమైన బ్రతుకు బ్రతుకుదాము. ఆయన కొరకు ఆయన శరీరాన్ని మనం మైండ్‌ఫుల్‌గా కాపాడుకుందాం. ఎట్లా కాపాడుతామంటే, మన శరీరాలు కాపాడుకోవడం ద్వారా క్రీస్తు శరీరాన్ని కాపాడొచ్చు. మన శరీరాన్ని, మన సంఘాన్ని, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడం ద్వారా లోకానికి వ్యతిరేకంగా మనం పోయి దాన్ని కాపాడుకుంటే దేవునికి మహిమ కలుగుతది. దేవుని రాజ్యంలో ఇప్పుడు జీవ గ్రంథంలో ఇక్కడ రాసినట్టు దేవుని గ్రంథంలో నిత్య రాజ్యంలో మన పేర్లు రాసుంటాయి. వీడు ఈ పని చేసిండు కాబట్టి ఆ తరముల దేవునికి మహిమ కలిగింది అని. ప్రతి తరముల దావీదు ఆయన తరములో సేవ చేసిండు. మోషే చేసిండు. అబ్రహాం చేసిండు. నోవహు చేసిండు. అట్లా వీళ్ళు కొంతమంది సెపరేట్‌గా నా పక్షాన నిలబడ్డారు కదా! అని దేవుని గ్రంథంలో ఉంటది. అది నిత్యత్వంలో ఉండే ఎఫర్ట్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ జస్టిఫైడ్ to be mindful about the body of Christ. That is our body and also the body of Christ, that is church. దేవునికి మహిమ కలుగును గాక. థాంక్ యూ పాస్టర్ ఫర్ దట్ టైమ్.